హాయ్ హలో నమస్తే. దీపావళి పండుగ వచ్చేస్తుంది. అక్టోబర్ 20న అమావాస్య సమయంలో ఈ పండుగను జరుపుకుంటాం. ఈ పండుగ ఇంట్లో చీకట్లను తొలగించి సానుకూల శక్తిని తీసుకొస్తుంది. అయితే ఈ పండుగకు ముందే కొన్ని విషయాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం ప్రతికూల శక్తిని తొలగించడానికి కొన్ని పాత వస్తువులను ఇంటి నుంచి తొలగించుకోవాలి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం. పగిలిన పాత్రలు, అద్దాలు, గాజులు, విరిగిన ఫర్నిచర్ ఇవి ఇంట్లో ఉంచకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. కాబట్టి దీపావళికి ముందే వీటిని తొలగించండి. దీంతోపాటు ఇంట్లో దుమ్ము ధూళి, చెత్త ఉంటే సానుకూల శక్తి రాదు. దీపావళికి ముందే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. చిరిగిన పాతబడిన బట్టలు ఇంట్లో పెట్టుకోవద్దు. ఇవి ప్రతికూల శక్తిని పెంచుతాయి. దీపావళి సమయంలో కొత్త బట్టలు ధరించడం శుభప్రదం. పాత వాటిని దానం చేయండి లేదా పడేయండి. పాత బిల్లులు, అనవసర కాగితాలు ఇంట్లో ఉంచుకుంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇవి శ్వాసకోశ సమస్యలకు కూడా కారణమవుతాయి. దీపావళికి ముందు వీటిని తొలగించండి. పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎండిపోయిన పూలదండలు, పాత కృత్రిమ పుష్పాలు నిర్జీవ శక్తిని తెస్తాయి. వీటిని ఇంటి నుంచి తీసేయండి. పాత మందులు, మేకప్ ఉత్పత్తులు, పనికిరాని సౌందర్య సాధనాలు ఇంట్లో ఉంచడం అశుభం. వీటిని కూడా తీసేయండి. వాస్తు ప్రకారం పాత చిరిగిన బూట్లు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇవి ఇంటి శ్రేయస్సును, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వీటిని చెత్తలో పడేయండి. కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ప్రతికూల శక్తిని తొలగించుకోండి. చిన్న మార్పులతో లక్ష్మీదేవి ఆశీస్సులు పొందండి. Please like the video, subscribe my channel. Thank you.